నిన్నయాల ఇంటికి రాండ్రి రాండ్రి అని పిలిచిన చుట్టాలు వస్తలేరు. పుసుక్కున వచ్చినా బాగున్నారా కంటే ముందు సన్నపిను షాజర్ ఉందా అని అడుగుతున్నారు. అసొంటిది పిలవకున్నా గాని ఈ నడుమ ఊర్లకి చుట్టాలు వస్తున్నారు. ఒక దినమంతా ఉంది సందడి సందడి చేస్తున్నారు. ఆఖరికి వాళ్ళ నెవలో పొద్దుమి గాంగానే పట్టుకోబోతున్నారు. ఊర్లోకి వచ్చిండ్రా, పిలవకున్నా వస్తున్నారా, ఎవరు పట్టుకోపోయినరు అని తెలుసుకోవాలనిపిస్తుంది కదా. ఇంకా లేట్ ఎందుకు, తెలుసుకోండి. నిన్నయాల జంతువులకు మనుషుల మీద ప్రేమలు ఎక్కువైనట్టు కొడుతుంది. ఉన్నట్టుగానే అడవిలలో ఉండక జనాల నడుమకొచ్చి ఆగం చేస్తున్నాయి. ఇక మన పక్క రాష్ట్రంలో కర్నూలులో ఆత్మకూర అనే ఊళ్ళో గుడ్డేలుగు ఎంత అల్చల్ చేసిందో చూడుర్రి. ఇట్లా ఊరవతలకి రాగానే జనాలందరూ దాని ఎంబడి తగిలిర్రు. ఆడ తుప్పల పంటి చెట్ల నడిమిట్లకెళ్ళి ఉరుక్కుంటా అది కూడా అలా నాగం పట్టిస్తుంది. అగోగో వచ్చిందిరా, అగోగో అటుపోతున్నదిరా అని ఉరుక్కుంటా కట్టెలతోని రాళ్లతోని దాన్ని కొడుతున్నారు. ఇక దానికి కూడా ఆఖరికి ఆస్టకొచ్చి ఇట్లా తుప్పలలా అన్నది. అందులో ఒకటి కొట్టి చంపుదామని, ఇంకొకడు ఏ పోనీరని, ఇంకొకడు ఏ దొరకబడదామని లొల్లి పెట్టుకుంటున్నారు. 10 మందిలో పాము చావదని తెలుసు గాని ఇట్లా గుడ్డేలు కూడా దొరకదని అనిపిస్తున్నది ఇలా చూస్తే. ఇక ఈ ముచ్చట అడవి ఆఫీసర్లకు చెప్పంగానే వాళ్ళు బిరానే బండి వేసుకొని వచ్చిర్రు. ముందుగా పబ్లిక్ అందరినీ పక్కకు తోలిచ్చి ఇట్లా తుపాకులు పట్టుకొని దిగిర్రు. ఒక ఆయనతో మరి దాన్ని కాల్చి చంపుతారా అని అంటే వాళ్ళు ఉండేటి నిజంగా తూటాలు కాదు, ఉత్తుత్తి అన్నట్టు. అంటే ఇది ఆక్తే జరంత క్యాలీ లేకుండా అవుతుంది గాని పానంకేం కాదు. ఇక చూసి అది ఉరుకుతుండగా ఆ తూటతోని కాల్చిర్రు. అమ్మయ్య మొత్తానికి దొరికిందమ్మా. ఇక అది క్యాలీ లేకుండా పడిపోయినాక దానికి ఇట్లా బస్త కప్పి మంచాన్ని తిర్రమరేసి దాని మీద తీసుకుపోతున్నారు. ఆఖరికి పెద్ద బోనస్ ఉంటే దాంట్లో వేసి దాన్ని పట్టుకపోయారు. ఎవ్వరికి ఏం కాకుండానే ఆ గుడ్డేలు కూడా గింత దెబ్బ తాకకుండానే కతోడిసిపోయింది. మొత్తానికి ఊరంతా ఊపిరి పీల్చుకుంది ఆఖరికి.